నగరంలోని మొగుళ్ల వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో విజన్ హైస్కూల్ 7వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలని, విద్యార్థులకు సంస్కారం అనేది చాలా అవసరమని, చదువు నేర్పిన గురువులను గౌరవించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు దోహదపడతాయని చెప్పారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్యాలు, ఆటపాటలు ప్రదర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో తల్లిదండ్రులు చాలా ఆసక్తితో తిలకించి ఆనందించారు. ముఖ్య అతిథిని శాలువాతో, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజన్ హై స్కూల్ కరస్పాండెంట్ మిర్యాల రీనా సతీష్ కుమార్, డైరెక్టర్స్ శ్రీకాంత్, మహేష్, గంగా నర్సయ్య, సాధన, అనిత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిత్రులు సతీష్ సార్ గారు మా దర్పల్లి వచ్చినప్పుడు మా స్కూల్ చూడండి సార్ అని అంటే, నేను మామూలుగా మా మండల స్థాయిలో ఉన్న స్కూల్ అలాగే ఉంటుందని అనుకున్నాం. కానీ నిజంగా కూడా 80 మందితో స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 700 మంది స్టూడెంట్స్ విద్యార్థులతోని ఇంత గొప్ప విజయన్ ఐస్ క్రీమ్ నడిపిస్తున్నాడు. ఇప్పటికి ఈరోజు వచ్చి 7 years కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన ఇడికి ఆగేది ఏంటి, చాలా సంతోషంగా రోజు ఈరోజు ఇడికి ఆగేది లేదు. ఇలాగే ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉండాలి, దానికి రిజల్ట్ అనేది లేకుండా ఉండాలని కోరుతున్నాను. ఈరోజు ఈటల రాజేంద్ర పిల్లలను జీవించారు. చాలా చాలా సప్తోత్సవంలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి యాన్యువల్ డే కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంపీ మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు చక్కగా విద్యార్థులను ఉద్దేశించి, తల్లిదండ్రులను ఉద్దేశించి కుటుంబం యొక్క విలువలని, పిల్లల పట్ల వారికి ఉండాల్సినటువంటి బాధ్యతను, పేరెంట్స్ ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటే, ఎలాంటి దృష్టి కలిగి ఉంటే పిల్లలు అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇది సప్తోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని విజన్ స్కూల్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇంతటితో ఈ విజన్ స్కూల్ యొక్క ప్రాధాన్యత నలుమూలలా వ్యాపిస్తుంది. మా యొక్క ఉద్దేశం, మా యొక్క కర్తవ్యం పిల్లల పట్ల చక్కని బాధ్యతను నిర్వర్తిస్తూ వారిని భావి పౌరులుగా తయారు చేయాలనేది విజన్ స్కూల్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ రోజు మనం సప్తోత్సవం 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. నేను ముఖ్య అతిథిగా ఈటల రాజేంద్ర గారు పార్లమెంట్ సభ్యులు ఇచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులను ఉద్దేశించి చదువుతో పాటు సంస్కారం, విలువలు నేర్పించారు. ఆయన ఆజ్ఞానం ఎన్నో యాక్టివిటీస్ తో, ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ కి మేము ముందుకెళ్తున్నాం. ఇంకా పేరెంట్స్ సపోర్ట్, ఇంకా ఈ ఉన్న ఏదైతే ప్రెస్ క్లబ్ నడుస్తుంది వాళ్ళకి కోఆపరేషన్ తోటి ఇంకా ముందుకెళ్తాం. మీ యొక్క కోఆపరేషన్ మాకు కావాలని కోరుకుంటున్నాం. సో మా డైరెక్టర్స్ అందరి తరఫున పేరెంట్స్ కి, ప్రెస్ క్లబ్ అందరికీ